హాయ్, హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న మనకు జరిగినటువంటి సెషన్ స్టోరీ టెల్లింగ్. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మనకి టాపిక్ గురించి చెప్పినటువంటి స్పీకర్ శ్రీ గంగుల శ్రీకర్ సారు చాలా అద్భుతంగా చెప్పారు. సారు స్వతహాగా స్పీకర్ అయి ఉండొచ్చు, స్వతహాగా టీచర్ కావడం వల్లనైతేనేంది, సార్కు సాహిత్యం మీద ఉన్నటువంటి అభిలాష వల్లనైతేనేంది, ఈ స్టోరీ టెల్లింగ్ అనే దాని మీద చాలా చక్కగా వివరించారు. సార్ యొక్క అనుభవాన్ని, వారు సొంతంగా తయారు చేసుకున్నటువంటి కథలను మనకు చెప్తూ సార్ చాలా చక్కగా ఒక కవిత్వాన్ని ఉట్టిపడేలా ఒక కవి ఏ రకంగా అయితే మనకు చెప్పగలుగుతున్నాడో ఆ రకంగా స్వతహాగా సార్ కూడా ఒక పోయిట్ కాబట్టి చాలా చక్కగా వివరించారు. మీకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మిత్రులారా, ఈ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకోనంటే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మన ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మనం నేర్చుకోవడం వల్ల మన భావితరాలకు, మన పిల్లలకు కావచ్చు, లేదు మనం స్పీకర్ కావాలనుకుంటున్నాం కాబట్టి మనం ఒక ఈవెంట్ని కండక్ట్ చేసే క్రమంలో ఆడియన్స్ను, ఆ ప్రేక్షకుల యొక్క అటెన్షన్ మన వైపు తిప్పుకోవాలనంటే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మధ్యలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు హై స్కూల్ స్టేజీలో మాకు ఎస్విఎన్ చారి సార్ అని చెప్పేసి ఒక తెలుగు టీచర్ ఉండేవారు. ఆ సారు ఒకటే లెసన్ 3 days చెప్పేవారు మాకు. ఎందుకు 3 days అని చెప్పేసానంటే ఆ లెసన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యలో చాలా రకాల కథలు చెప్పేవారు. అనగనగా ఒక రాజు, అడవి, ఇలా చెప్తూ రామాయణ, భారత, మహాభాగవతాలు ఇవన్నీ చెప్పేవారు. ఇవన్నీ చెప్తున్న క్రమంలో ఒక 3 days పట్టేది ఒక లెసన్ కొరకు. ఎందుకు అని అంటే ఆ సార్ చెప్పే లెసన్ మాకు మైండ్లోకి ఎక్కిపోయేది. మేము మళ్ళీ ఆ లెసన్ చదవాల్సిన అవసరం ఉండకపోతుండే. ఆ సార్ చెప్పేది అంత గుర్తుండిపోతుండే. సో దానికి కారణం ఏంది? సార్ మధ్యలో ఇలాంటి స్టోరీ చెప్పడం వల్ల. ఇంతే కాదు ఫ్రెండ్స్, నాకు నా అనుభవం వచ్చేసి నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు తన మనసులో పడుకోబెట్టి ఇవన్నీ స్టోరీ ఈ రకంగా చెప్పేవారు. ఆ చెప్పడం వల్లనే అయితేనేది నాకు ఈరోజు మంచిది చెడు అనే దాని మీద ఒక జ్ఞానం వచ్చిందని నేను భావిస్తున్నా. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మన మీద ఆ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మనము దీనిలో ఉన్నటువంటి మెలకువలు తెలుసుకొని ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మన పిల్లలకు, మన భావితరాల వాళ్ళకు ఎవరికైనా ఒక కండక్ట్, మనం ఒక స్పీకర్గా మనం ఉన్నప్పుడు ఈ రకమైన స్కిల్స్ మనము ఉపయోగించాలి, దీన్ని మనం వాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ స్టోరీ టెల్లింగ్ అనే దానికి ఇంత ప్రాధాన్యత ఉంది అనేది కనిపెట్టి మనకి ఈ స్టోరీ టెల్లింగ్ మీద అవగాహన కల్పిస్తున్నందుకు నేను మన ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, మీకు నా అభినందన తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది, ఈ స్టోరీ టెల్లింగ్ అనేది. సో ఫ్రెండ్స్, మనకి ఎందుకనంటే మన శ్రీకర్ సార్ చెప్పినట్టు, గంగుల శ్రీకర్ సార్ చెప్పినట్లుగా స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదో నార్మల్గా చెప్పుకుంటూ పోతే ఇది స్టోరీ టెల్లింగ్ ఎవరికి ఇంట్రెస్టింగ్ ఉండదు. కొంతమంది మనం ఉండండి, కొంతమంది చెప్తే మనకు అసలే నచ్చదు, నిద్ర వస్తుంటుంది. మన స్కూల్లోనే చూడండి, కొంతమంది టీచర్లు చెప్తే నిద్ర వస్తుంటుంది, కొంతమంది చెప్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కారణం ఏంది? వారిలో ఉన్నటువంటి ఈ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్. అవి చెప్పే విధానం, కథా ప్రారంభం ఏ రకంగా ఉండాలి, కథా నేపథ్యం ఏ రకంగా ఉండాలి, మధ్యలో ఎత్తుగడలు, ఆ ట్విస్ట్లు ఏ రకంగా ఉండాలి, ముగింపు ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మన కాలంలో అనగనగా ఒక రాజు, ఒక అడవి, ఒక సింహం, పులి అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్న పిల్లలకి ఈ జనరేషన్ ప్రకారంగా ఒక స్పైడర్ మ్యాను, ఒక హీమ్యాను, ఇలాంటి వాటి గురించి మనము వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు అనగనగా రాజు అంటాడో వినొచ్చు, వినకపోవచ్చు. కానీ ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగానే ఈ స్టోరీ టెల్లింగ్ అనేది మనం కన్వర్ట్ చేసుకొని, మనం నేర్చుకున్న కథలను ఇప్పటి ట్రెండ్కి అనుగుణంగా కన్వర్ట్ చేసుకొని మనం చెప్తే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మన పిల్లల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళకు మంచేదో చెడేదో తెలుస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్లస్ ఈ చెప్పే విధానం కూడా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే చెప్పాలి. వాడు ఒక 6-7 సంవత్సరాలకు వచ్చినప్పుడు చెప్తే వాడు వినడు, ఎందుకంటే అప్పటికాడు మొబైల్కో టీవీకో అడిక్ట్ అయిపోతాడు. సో మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తే వారికి మంచి చెడు అనే దాని మీద అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లస్ ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు చూడండి, బాహుబలి సినిమా తీసుకోండి. ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ ఎందుకయింది? దాని యొక్క ముగింపు. ఫస్ట్ పార్ట్లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు, ఒక అందరికీ క్యూరియాసిటీ నెలకొని దాంట్లో ఎందుకు చంపిండు అనే దాని మీద ఆ సంవత్సరాల రెండో పార్ట్ వచ్చేంత వరకు పబ్లిక్లో ఇదే టాపిక్. అది ఆ డైరెక్టర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక ఆసక్తిని రేకెత్తించాలి. ఇది స్టోరీ టెల్లింగ్ ఉన్నటువంటి చాలా ఇంపార్టెన్స్ ఇది. అప్పుడే ఇది మన సక్సెస్ అవుతుంటుంది. ఆ బాహుబలి లాగానే మనం కూడా ఈరోజు ఒక స్పీకర్గా మన ప్రయాణం 10 మందితో మొదలుపెట్టి 10,000 మంది దాకా కూడా ఇది కొనసాగించాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్కు నేను జాయిన్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.